గుండోడు తెలుస్తుంది. కార్డియాక్ మజిల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్. గుండెలో ఫైబర్స్ అన్ని కూడా 3 డైమెన్షనల్ నెట్వర్క్ గా అమరి ఉంటాయి. ఇందులో క్రాస్ ట్రేషన్స్ ఉంటాయి, అంటే గీతలు గీతలుగా ఉంటాయి. మైక్రోఫైబ్రిల్స్ అవి యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్ మజిల్స్ అన్ని ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి జిగ్జాగ్ గా. అది దాన్ని ఇంటర్కలెట్ డిస్క్ అంటారు. ఈ ఇంటర్కలెట్ డిస్క్ అనేది గ్యాప్ జంక్షన్స్ అనేవి దే అలో ద యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్ ఫ్రమ్ సెల్ టు సెల్. దీస్ ఫైబర్స్ ఆర్ యూనిన్యూక్లియేట్, అంటే ఒక్కొక్క న్యూక్లియసే ఉంటుంది. అందులో డీప్గా ఉంటుంది అనమాట. ఇట్ లైస్ డీప్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫైబర్. ఇందులో మజిల్ ఫైబర్లో సైటోప్లాజం చాలా ఉంటుంది. చాలా మైటోకాండ్రియాలు ఉంటాయి, గ్లైకోజన్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అందులో లార్జ్ అమౌంట్ నీడ్ కదా పంపింగ్ చేయాలంటే. సార్కోమియర్లు ఉంటాయి. టీట్యూబుల్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. అంటే ఇందులో ఈ ఫైబ్రిల్స్ మధ్యన లోపలికి చొచ్చుకొని ఒక టీ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని టీట్యూబుల్ సిస్టమ్ అంటారు. సార్కోప్లాస్మిక్ రెటికులం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే ఎప్పుడు కూడా రిథమిక్ కంట్రాక్షన్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఫటిక్ కాదంటే అలసిపోదు. వాటికి అంటే రిలాక్స్ అయ్యేటట్టుగా తగినంతగా రీఫ్రాక్టరీ పీరియడ్ లాంగ్ ఎనఫ్ టు అలో. సో ఫర్ దిస్ రీజన్ కార్డియాక్ మజిల్స్ కెనాట్ గో ఇన్ టు సస్టైన్డ్ కంట్రాక్షన్. కార్డియాక్ మజిల్స్కి ఏంటంటే ఫైబర్స్కి స్పెషలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది అనమాట జనరేట్ చేయడానికి, అలాగే కండక్ట్ ఇంపల్స్కి ఇవన్నీ. కార్డియాక్ మజిల్ ఏంటంటే ఇన్నర్వేటెడ్ బోత్ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ vagus nerves. Muscles has very rich blood supply and blood capillary penetrates into the fiber. Lymphatic capillary is also present.